హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి మీరు అందరూ? మేమైతే ఆ దేవుని దయ వల్ల నిజంగానే చాలా చాలా బాగున్నామని చెప్పాలి. నేను మొన్న వీడియోలో అయితే మా ఆయనకి ఆపరేషన్ పడుతుంది స్కానింగ్ అని చెప్పాను కదా. ఇంకా ఆపరేషన్ అయితే ఇలా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చేద్దామనేసి ఇంకా మాకు కాకినాడ దగ్గర కదండి పెద్ద హాస్పిటల్, అక్కడికి తీసుకొచ్చి ఇంకా చూపించాను. ఇంకా డాక్టర్ గారు అయితే నిన్న తీయించుకున్న ఎక్స్రే చూపించగానే అది చూసి వెంటనే ఆయన ఇంకా ఆపరేషన్ పడుతుంది అనేసి చెప్పారు. వెంటనే టెస్టులు అయితే రాసేసారండి. బ్లడ్ టెస్టులు, ఎక్స్రే, స్కానింగ్ ఉంది కాబట్టి ఎక్స్రే అవి రాశారు. అవన్నీ కూడా టకా చేసేసామండి. ఇంకా మేమైతే వెళ్ళేసరికి 10 అయింది. అక్కడ డాక్టర్ గారు చూసి అవన్నీ చేసేటప్పటికి 11 అయిందండి. టెస్టులు అన్నీ చేయించేసుకునేసరికి మాకైతే 2 అయింది. 2 గంటలకి డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వచ్చి ఇచ్చాము. ఇంకా అవన్నీ చూసి వెంటనే ఆయనకి సెలైన్లు అవి పెట్టేశారు. యూరిన్ బ్యాగ్ మొత్తం అంతా కూడా సెట్ చేసేసారండి. ఎందుకంటే ఆపరేషన్ అయితే 3ంటికి చేద్దామనేసి అన్నారండి. ఇంకా అంతకుముందు ఇంకా పొద్దుటి నుంచి డాక్టర్ గారు చెప్పారు, మేము 10ంటికి వెళ్ళామన్నాం కదా, ఇంకేం తినొద్దు, వెంటనే ఆపరేషన్ పడుతుందని ఆ స్కానింగ్ చూసి అనేసి అన్నారు. ఇంకా టెస్టులన్నీ బయట చేయించుకుంటారంటే లేదు, మేము ఇక్కడే చేయించుకుంటామని చెప్తే అవి కూడా టకా చేయించేసుకున్నాము. చూసారు కదా, ఆయనకైతే చాలా ఎమర్జెన్సీగా చేయాలి, అస్సలు సీరియస్ అనేసి అన్నారు. ఇంకా వెంటనే సిలిండర్లు అవి సెట్ చేసేసారు. ఇంకెలా అయితే అయిందండి, నిజంగా దేవుని కృప అనే చెప్పాలి. ఇక్కడ నెలల తరబడి ఉండేవాళ్ళు ఉన్నారంట, కానీ దేవుడు మాకు ఎంతో కృప చూపించాడనే చెప్పాలి. మా ఆయన గారికి ఇలా హాస్పిటల్ కానీ కొంచెం బ్లడ్ చూసినా కళ్ళు తిరిగేస్తాయండి. ఇంకా ఆ విషయాన్ని బట్టి ఆయన చూశారు కదా ఎలా అయిపోయారో. అస్సలు చూడలేడండి. నేను డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఆయన దగ్గరికి రావడానికి కూడా బాధపడేవారు. అయితే ఇంకా ఆయనకి మొత్తం అయితే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళేటప్పుడు అన్నీ సేవింగ్ చేస్తారు కదా, అది చెప్తూ ఉన్నారు ఆయన. కానీ చాలా భయం వేసిందండి. కానీ అంత దేవుని దయ వల్ల అయిందని చెప్తాను నేను. ఒక్క రోజులో అన్నీ ఇలాగా ప్రైవేట్ హాస్పిటల్లో అవ్వడం అంటే, ప్రైవేట్ హాస్పిటల్లో అయ్యేది గవర్నమెంట్ హాస్పిటల్లో అవ్వడం అంటే చాలా గ్రేట్ అని అందరూ అన్నారండి. ఇంకా ఆయన ఆపరేషన్ చేసి రూమ్కి అయితే వేస్తారు. ఇప్పుడు నైటు 11 అయిందండి ఆపరేషన్ చేసేసరికి. ఇంకా వార్డంతా చూశారు కదా, చాలామంది ఇలాగా పేగు వరకు పేగు వరకు 24 గంటల నొప్పి, అలానే ఏమైనా గడ్డలు ఉంటాయి కదా కడుపులో, అలాంటి ఆపరేషన్ చేసిన వాళ్ళే ఆ రూమ్ అంతా కూడా. అలా అయితే అయింది. మనకి ఆ పేగుని కట్ చేసేస్తారు కదా, దానికి టెస్ట్ అయితే ఇవ్వాలంట. నేను మరుసటి రోజు ఉదయం అయితే కనుక ఆ డబ్బా పట్టుకుని వెళ్ళి ఎదురుగుంటానండి రోడ్డు అవతల, ఇంకా అక్కడైతే ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా అంటే ఆయన్ని తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఇంకా రిలాక్స్ లేక టీ అది తాగేసి బయలుదేరిపోయాను. చూడండి, ఇక్కడైతే పొద్దుటే వెళ్ళాను అన్నాను కదా 6ంటికి. టిఫిన్ కోసం అనేసి ఎంత లైన్ ఉందో చూడండి. నిజంగా పాపం చూడండి, మీకే ఏమనిపిస్తుందో కానీ నాకు రోజు పొద్దుట ఒక గంట ముందు నుంచి లైన్ కట్టి ఉంటారండి బాబు, ఎక్కడ అయిపోతాయేమో అనే భయంతో. ఉదయం పాలు టిఫిన్ అండి, అలాగే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 6ంటికే పెట్టేస్తారు. చూసారు కదా, నిజంగా చాలా కేర్గా చూస్తున్నారండి. కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్తానండి, బయట ఉన్న వాళ్ళని నిజంగా దేవుడు చాలా చూశాడని చెప్పాలి. ఈ హాస్పిటల్లో ఉండడం అనేది చాలా భయంకరం అండి. అక్కడ ఒక్కొక్కరి పరిస్థితి వింటుంటే నిజంగా మేమే బెటరు అన్నట్టుగా ఉంటుందండి. అంతకంటే భయంకరమైన స్థితిలో అక్కడ నెలల తరబడి, ఇంకా 5 నెలల నుండి ఉండేవాళ్ళు ఎంత భయంకరమైన స్థితుల్లో ఉన్నారండి. నిజంగా అలాంటి పరిస్థితి మనకి లేనందుకు దేవునికి వందనాలు చెప్పాలి. నిజం, మీకు ఎలా ఉందో కానీ మాకైతే అలానే ఉందండి. ఇదైతే వార్డు ఇటు సైడు మా వెనకాలకేసి చిన్న వరండాలా ఉంటుంది, అక్కడే సామానం అన్నీ పెట్టుకుని భోజనం చేయడానికి. తప్పదు కదండి, అటు సైడే ఎలుకలన్నీ తిరిగేస్తున్నాయి. చూసారు కదా, ఆ చిన్న వరండాలోనే ఇంకా అన్ని సామాను, వంట, మేము తిండు, పడుకోవడానికి సాపలు అన్నీ అక్కడేనండి.
అక్కడే తిని అక్కడే ఆ బ్లడ్లు చూసి అక్కడే ఆ రోగులను చూసి ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి, తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీరు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక దయచేసి మీరు ఎంత టైం లేకపోయినా కానీ టయానికి ఫుడ్ తినండి, అదొక్కటి చాలండి బాబు. ఇలా మీరు ఏది మన వరకు రాకుండా మీరు మేము బాగానే ఉన్నాం కదా అని అనుకోవద్దు, ఎందుకంటే వచ్చిన తర్వాత ఏమీ చేయలేము, రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలని నా ఉద్దేశం. టయానికి మీకు అక్కడ ఏం దొరుకుద్దో అదైనా కొంచెమైనా సరే తినండి, అదే మనకు బెటరు. మెయిన్ బయట ఫాస్ట్ ఫుడ్లు మాత్రం తినొద్దు. ఇంట్లో వంట చేసుకోలేకపోయినా ఏదోటి కొంచెం అన్నం వండుకొని పెరిగి తెచ్చుకొని తిన్నా పర్వాలేదు, కానీ బయట ఆ మసాలాలు వాటి వల్లే ఈ పేగు వరకు 24 గంటల నొప్పులు. ఈ వార్డు ఎంతమంది అండి అదే కేసులు, నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇంకపోతే కనుక ఇక్కడైతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా క్లీన్గా ఉంచుతున్నారండి హాస్పిటల్. రోజు ఉదయం మేము ఇంకా లేగము అప్పటికే కింద తుడిచేసి మాపు పెట్టేసి బెడ్ షీట్లు ఇచ్చేస్తారండి. ఎంత శుభ్రం అండి, ఒకప్పుడైతే ఇలా ఉండేది కాదు, చాలా భయంకరంగా ఉండేది. అసలు అక్కడ నుంచుని ఒక టీ కానీ మాట్లాడలేకపోయేవాళ్ళమండి. అలాంటిది అదే మంచాల మీద అక్కడే భోజనం టిఫిన్ అన్నీ తిన్నామండి. మన ఇంటి దగ్గర కూడా ఉండదు, అంత శుభ్రంగా చేస్తున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ కూడా అలా ఉండట్లేదు, అంత నీట్గా ఉంచుతున్నారండి ఈ యొక్క ప్రైవేట్ నాకు కన్ఫ్యూజ్గా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ ఇంత బాగున్నాయి కదండి, మేము ఇష్టానుసారం ఉండాలని మాత్రం అనుకోవద్దు. ఇలా అయితే మాకు ఆపరేషన్ తర్వాత ఇలా అయిందండి. నెక్స్ట్ వీడియో కూడా పెడతాను, ఏమైంది మా ఆయన గారికి ఎలా ఉన్నదని. నైట్ అయితే ఇంకా మొత్తం అందరు పడుకున్నారు, పడుకునే ముందు లైట్లు అన్నీ కట్టేసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఆయన గారు అయితే ఒక 2 నెలలన్నా రెస్ట్ తీసుకోవాలంట. మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ అన్నా కొంచెం గ్రోత్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. వేరే వీడియోస్కి చాలా లైక్స్ వ్యూస్ వస్తాయి, కానీ ఇలాంటి మంచి వీడియోస్కి లైక్ చేయడానికి కూడా మనసు అప్పట్లేదు. చూడండి కిందే పడుకుని ఇంకా అక్కడ అంత భయంకరంగా ఉంటుంది. దయచేసి ఎవ్వరు డ్రింక్ చేసినా కానీ డ్రింక్ చేయకూడదు, చేశారంటే కంపల్సరీ ఫుడ్ తినాలండి. అది బయట ఫుడ్ అసలు తినొద్దు, మసాలాలు కానీ ఇలా నూడిల్స్ ఏం తినొద్దు అని చెప్తున్నాను. కంపల్సరీ మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.